కృష్ణావతుల ప్రసాద్ శర్మ గారు, సుకుమార్ శర్మ గారు, మడనూరి వెంకటేశ్వర గురుకుల గారు, కంచిపట్ల పవన్ కుమార్ శర్మ గారు, దీవి తిరుమలాచార్యులు గారు, సూరం రామ్మోహన్ శర్మ గారు, మహాదేవయ్య శాస్త్రి గారు, నూట 53 పంతులు అని చెప్పలేకపోతే 150 మంది పంతులతో అర్చన రికార్డింగ్ చేసి ఉంటుంది చేయాల్సింది కదా 150 మంది పంతులతో అని చెప్పినప్పుడు చంద్రకాంత్ శర్మ గారు, ఎస్ సాయి కుమార్ శర్మ గారు, ఆర్ గోపీచంద్ర శర్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, కేసరగుట్ట, మహేష్ శర్మ గారు, అనిల్ కుమార్ శర్మ గారు, సిహెచ్ వెంకటేశ్వర శర్మ గారు, చంద్రశేఖర్ శర్మ గారు, సురేష్ శర్మ గారు, శ్రీనివాస శర్మ గారు, రఘురామ్ శర్మ గారు, మురళీమోహన్ శర్మ గారు, కౌశిక్ ఆచార్య గారు, హరిసాయి కృష్ణ గారు, హరిసాయి అవనేష్ శాస్త్రి గారు, సాయినాథ్ శర్మ గారు, సాయి కుమార్ గారు, మల్లాది శ్రవణ శివశర్మ గారు, కృష్ణకాంత్ గారు, రవితేజ గారు, రవీందర్ గారు, ఏ కోటేశ్వర శర్మ గోస్పాడు, బి సాయి కుమార్ శర్మ గారు వైజాగ్, కేబిఏ ప్రసాద్ శర్మ గారు తిరుపతి, కె మోహన సాయి కృష్ణ రేపల్లె, పి ధనంజయ శర్మ గారు రేపల్లి, శ్రీ సాయిరామ్ శర్మ గారు తిరుపతి, విక్రాంత్ శర్మ గారు చింతామణి, వినోద్ కుమార్ శర్మ గారు కర్ణాటక, పి శేఖర్ గారు బెంగళూరు, పి నరసింహయ్య గారు గుత్తి, ఎస్ మురళీ శర్మ గారు ప్రొద్దుటూరు, ఎస్ ప్రవీణ్ శర్మ గారు ప్రొద్దుటూరు, కె నాగచైతన్య రేపల్లె, ఎన్ హర్షవర్ధన్ నూతలపాడు, ఎన్ వేణుగోపాల్ శర్మ వెంకటగిరి, ఎం సాయికృష్ణ ప్రసాద్ గారు గూడూరు, ఎం హరికృష్ణ ప్రసాద్ గారు గూడూరు. చదువు వేద పండితులు చదువు చదివితేనే వంశపారంపర్య అలా అంటాను ఏమండి మరి నువ్వు కూడా మేమిద్దరం ఎందుకు ఒకటి వెళ్ళిపోతాం అందరం ఎందుకు